నేను ఇప్పుడు చూపించబోయే ఉపకరణం నంబర్ అసోసియేషన్ స్టాండ్. దీన్ని తయారు చేయడానికి మనకి కార్పెంటర్ అవసరం ఉంటారు. కార్పెంటర్తో ఈ విధంగా స్టాండ్ని తయారు చేయించుకోవాలి. తర్వాత దీన్ని వలన ఉపయోగం ఏమిటంటే పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి బీడ్స్ని లెక్కించడం అనేది ఉపయోగపడుతుంది. అంటే లెక్కించడం అనే దాన్ని నేర్చుకుంటారు. ఈ లెక్కించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నంబర్ తోటి దీన్ని మ్యాచ్ చేస్తారు. దీని ద్వారా పిల్లలు ఎక్కువసార్లు వీటిని ఉపయోగిస్తూ ఎక్కువసార్లు ఇక్కడ 1 తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేప్పటికి 1 2 మళ్ళీ 1 2 తర్వాత మళ్ళీ 1 2 3 ఎక్కువసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ నెంబర్స్ని కౌంట్ చేయడం అనేది నేర్చుకుంటారు. అంతేకాకుండా ఈ విధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న పూసల్ని లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎరేజర్స్ని పెన్సిళ్ళని వాటిని లెక్కించడం అనేది బాగా నేర్చుకుంటారు. వాళ్ళకి ఉపయోగపడుతుంది. వాళ్ళ డ్రెస్సుల్ని అన్నిటినీ లెక్కించడం నేర్చుకుంటారు. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో ఒకసారి చూపిస్తాను. తర్వాత దీన్ని ఏ విధంగా పిల్లలతో యాక్టివిటీ చేయించాలో కూడా మీకు చెప్తాను. ఇప్పుడు దీన్ని తయారు చేయడానికి మనకి థ్రెడ్ కావాలి. ఈ విధంగా లావుగా ఉన్నటువంటి థ్రెడ్ ట్వైన్ దారం అని అంటారు. ఒకవేళ సన్నటి దొరికితే ఇలా 2 పేటలు వేసుకుని మనం పూసలు కావాలి. ఈ రంగుల పూసలు ఇక్కడ చూడండి. ఇక్కడ వైలెట్ కలర్ సర్కిల్లో వైలెట్ కలర్ పూసలు వేసాం. ఇక్కడ వైట్ పూసలు వైట్ సర్కిల్. సో ఈ విధంగా నంబరు కలరు 2 మ్యాచ్ అయ్యే విధంగా మనం రంగుల పూసల్ని ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను ఏ విధంగా గుచ్చుకోవాలో కూడా. ఇవి చెక్క పూసలండి. ఇవి ప్లాస్టిక్ పూసలు మనకి బజార్లో దొరుకుతాయి. ఈ విధంగా దారంలో ఇలా ఎక్కించుకుని ఇలా ఇక్కడ ముడి వేసుకోవాలి. ఇవి బయటకు వచ్చేయకుండా ఇక్కడ తగిలించుకోవాలి. కాబట్టి తగిలించుకోవడానికి అనువుగా ఉండేలాగా వీలుగా ఇక్కడ ఒక ముడిని మనం వేసుకోవాలి పైన ఈ విధంగా. ఇప్పుడు 1 2 3 ఈ 3 లెక్కించి అక్కడ వాళ్ళు జతపరుస్తారు. ఈ విధంగా మనం అన్నిటినీ తయారు చేసుకోవాలి. ఈ విధంగా ఎలాంటి దారాన్నైనా ఉపయోగించవచ్చు. ఇక్కడ నేను తెల్ల దారం, ఇక్కడ సిల్క్ థ్రెడ్, ఇలా మనం దారాన్ని ఉపయోగిస్తూ డిఫరెంట్ కలర్స్ తోటి అన్నీ ఒకే రంగు లేవు చూడండి, డిఫరెంట్ కలర్స్ని ఉపయోగించాము. ఇలా మనం తయారు చేసుకుని ముందుగా ఉంచుకోవాలి. వీటిని ఈ పూసలు చెక్క పూసలు కానీ ప్లాస్టిక్ పూసలు కానీ మనకి దొరకకపోతే, ఒకవేళ మనకు అందుబాటులో లేకపోతే ఇవి రబ్బర్ ప్లాంట్ అండి. రబ్బర్ ప్లాంట్ని మనం ఎండిన తర్వాత డ్రై అయిపోయిన తర్వాత దాని లోపల ఇలా హాలో షేప్ వస్తుంది. ఇదిగో ఈ విధంగా హాలో షేప్లో వచ్చిన తర్వాత దీన్ని మనకు కావాల్సిన సైజు, ఇవేమో కౌంటింగ్కి ఉపయోగిస్తాం, కౌంటింగ్ బీడ్స్కి. అందుకని కొంచెం పెద్దవిగా తీసుకున్నాం, ఈ మాత్రం 1 ఇంచ్ సైజులో. ఈ యాక్టివిటీ కోసం అయితే దీన్ని 2 కింద కట్ చేసుకుని, అంటే 1/2 ఇంచ్ మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకుని వాటికి పెయింట్ చేసుకుని ఇక్కడ గ్రీన్ కలర్ పెయింట్ వేసాము. అదేవిధంగా మనకి 10 రంగులు, 10 అంకెలకి 10 రంగులు మనం వీటికి పెయింట్ చేసుకుని వాటిలో దారం ఎక్కించుకుని ఈ విధంగా మనం ముళ్ళు వేసుకుని సిద్ధం చేసుకుని పిల్లలతో ఆడించవచ్చు. ఇంకా ఇలా స్టాండ్ చేయించలేని పక్షాన మనం ఇట్లాగా ఒక స్కేల్ని తీసుకుని స్కేల్ని కూడా ఇలా డివైడ్ చేసుకుని నెంబర్స్ 1 నుంచి 10 వరకు నెంబర్స్ తీసుకుని ఒక్కొక్క నెంబర్ దగ్గర ఒక్కొక్క చిన్న మేకుని మనం ఇలాగా కొట్టి ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి 1 బీట్. దేనికైనా మనం పిల్లలకి వాళ్ళ హైట్కి తగినట్లుగా వాళ్ళు మ్యాచ్ చేయడానికి వీలుగా ఉండేలాగా దేనికైనా డోర్కి కానీ గోడకి కానీ దీన్ని హ్యాంగ్ చేసుకున్నట్లయితే వాళ్ళు వీటిని తేలిగ్గా ఈ విధంగా మ్యాచ్ చేస్తారు. ఈ స్టాండ్కి బదులుగా ఇలా స్కేల్ని కూడా ఉపయోగించి పిల్లలతో యాక్టివిటీ చేయించవచ్చు. ఒకసారి దీన్ని చూపిస్తాను మీకు ఎట్లా చేయాలో. తేలికగా అయిపోయేది. ఈ విధంగా మనం రిమూవ్ చేసేసుకుని ముందు పిల్లలకి నంబర్లని నేర్పించాలి.
సో వాళ్ళకి నెంబర్స్ నేర్పించేటప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 అంటే వాళ్ళు నెంబర్ని గుర్తించడం నేర్చేసుకున్నారు. తర్వాత ఒక్కొక్కటి తీసుకుని వాళ్ళకి నచ్చిన రంగు ఇదే తీసుకోవాలి అని ఎటువంటి స్ట్రెస్ లేదు. వాళ్ళకి నచ్చిన రంగు, ఒక పిల్లవాడు వచ్చి తనకి నచ్చిన రంగు గ్రీన్ అనుకోండి, తను తీసుకుని లెక్కిస్తారు. 1 2 3 4 5 6 7 8 ఇక్కడ 8 ఉన్నాయి బీట్స్. ఇక్కడ వాళ్ళు 8 నెంబర్ ఎక్కడుంది అని వెతుకుని ఇక్కడ వాళ్ళు దాన్ని హ్యాంగ్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ కలర్ బీడ్స్ ఇక్కడ ఉన్న 8 నెంబర్ దగ్గర ఉన్న గ్రీన్ కలర్ కూడా మ్యాచ్ అవుతుంది. ఈ విధంగా నంబర్ అండ్ ఆల్సో కలర్ అసోసియేషన్ నేర్చుకుంటారు. దీని ద్వారా పిల్లలు ఎక్కువసార్లు లెక్కించడం వలన వాళ్ళకి నంబర్లు అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి, ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకుంటారు. ఇంకా ఒకసారి వాళ్ళ మైండ్లోకి వెళ్ళింది ఇంకా తీయడం ఎవరి తరం కాదు. సో తేలికగా గుర్తిస్తారు కాబట్టి వీటిని మనం ఈ విధంగా ఉపయోగిస్తాం. చూడండి 2 3 ఈ విధంగా పిల్లలు యాక్టివిటీ ఇండివిజువల్గా ఒక్కళ్ళే కూర్చుని చేసుకోవచ్చు ఈ యాక్టివిటీని, లేకుంటే సామూహికంగా ఒక 5-6 పిల్లలు కూర్చుని వాళ్ళకి నచ్చిన బీడ్స్ చైన్ తీసుకుని లెక్కించి అక్కడ వాళ్ళు మ్యాచ్ చేస్తారు, హ్యాంగ్ చేస్తారు. ఈ విధంగా పిల్లలు ఎంజాయ్ చేస్తూ అంకెలను లెక్కించడం, గుర్తించడం, రంగుని కూడా గుర్తించుకోవడం జరుగుతుంది. మీరు కూడా మరి ఈ ఉపకరణాన్ని తయారు చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇది కొంచెం కష్టం అనుకుంటే ఈ విధంగా తేలికగా ఒక స్కేల్, ఈవెన్ మన దగ్గర ఉండే ఒక పనికిరాని స్కేల్ని, ఒక చిన్న చెక్క ముక్కని కూడా ఉపయోగించి ఈ విధంగా మేకులు మనం అరేంజ్ చేసి అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. దీన్ని ఉపయోగించేటప్పుడు మాత్రం టీచరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. పిల్లలకి ఇవి కొంచెం షార్ప్గా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎటువంటి హాని జరగకుండా ఉండే విధంగా జాగ్రత్తలు టీచర్ తప్పకుండా తీసుకోవాలి. థ్యాంక్ యూ.